నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. లోక్సభ ఎన్నికల 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6వ విడతలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 5 విడతల పోలింగ్ ముగియగా ఇవాళ 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 6వ విడతలో 11,13,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో 3వ విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. దాన్ని 6వ విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విడతలో వివిధ పార్టీల నుంచి కీలక అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు 6వ విడత ఎన్నికల్లోనే పోలింగ్ జరగనుంది. న్యూఢిల్లీ నుంచి దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆమె ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారత్తో తలపడనున్నారు. ఈశాన్య ఢిల్లీలో ఈసారి టఫ్ ఫైట్ కనిపించేలా ఉంది. కాంగ్రెస్ తరపున కన్నయ్య కుమార్ బరిలోకి దిగగా బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. యూపీలోని సుల్తాన్పూర్లో బీజేపీ తరపున మేనకా గాంధీ బరిలోకి దిగారు. సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ భవల్ నిషద్ బరిలో ఉన్నారు. ఇక యూపీలోనే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు ధర్మేంద్ర యాదవ్ అజాంగఢ్ నుంచి బరిలోకి దిగారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. ఈసారి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో బీజేపీ తరపున నవీన్ జిందాల్ బరిలో ఉన్నారు. కార్నల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తున్నారు. గుర్గావ్లో కాంగ్రెస్ తరపున రాజ్ బబ్బర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఇంద్రజిత్ సింగ్తో తలపడుతున్నారు. సో 6th ఫేజ్ ఎలక్షన్స్ కి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, సద్య దేశవ్యాప్తంగా ఈరోజు 8 రాష్ట్రాలు, 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 6వ విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగబోతోంది. పూర్తిగా ఓటర్లంతా కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు ఉదయమే ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకి ఈ విడతలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో రెడ్ అలర్ట్ ఉంది. సో ఉదయం పూటే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం నేను నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాను. ఇక్కడ కాసేపటి క్రితం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. ఇక్కడ బీజేపీ నుంచి బన్సూరి స్వరాజ్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సోమనాథ్ భారతి ఇక్కడ బరిలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న 7 లోక్సభ స్థానాల్లో 7కి 7 బీజేపీ పోటీ చేస్తుంది. ఇండియా కూటమిలో భాగంగా ఇటు 3 కాంగ్రెస్, అలాగే 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ ఈసారి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఎన్నికల సంఘం. ఎందుకంటే రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇటు షామియాలని, టెంట్లని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎండ తగలకుండా, అలాగే తాగునీరు, ఇటు మంచినీటి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. చల్లని కూలర్లు, అలాగే ఫ్యాన్లతో పాటుగా కుండల్లో మంచినీటి వసతిని ఇక్కడ కల్పించడం జరిగింది. సో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలను కూడా ఎన్నికల సంఘం తీసుకుంది. భారీగా పోలీసు భద్రతా బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏజెంట్స్ని కూడా నియమించడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం ఓటర్లకు కలగకుండా ఉండేందుకు ముఖ్యంగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. సీటింగ్ వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం క్యూ లైన్లలో నుంచుని ముఖ్యంగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ దృశ్యాలు చూద్దాం. इस बार झाड़ू का बटन दबाएंगे और केजरीवाल जो है आपका ये है इंडिया गठबंधन। तो यही तो होता है, यही तो होता है। हम अपने संविधान के लिए अपने एक साइड करके हम अपना वोट दे रहे हैं और मुझे इस बात पर गर्व है, मुझे इस बात पर गर्व और मुझे इस बात पर गर्व है, मुझे इस बात पर गर्व। సో గోపి, ఇంకా ఎవరెవరు ప్రముఖులు మీరున్నటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది? అండ్ ఈసారి మనం చూసినట్లయితే
చాలా హేమీలు తలపడబోతున్నారు. 6వ విడతలో వాళ్ళు ఓటు ఫేస్ చేయబోతూ ఉన్నారు. ఓటరు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది అయితే వేచి చూడాలి జూన్ 4 వరకు అయితే. సో ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? ఎస్, ఇప్పటి వరకు ఈ 6 విడతల్లో కలిపి 486 స్థానాలకి పోలింగ్ పూర్తయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ రోజుతో కలిపి ఈరోజు 58 స్థానాలకి లోక్సభ స్థానాలకి ఓటింగ్ జరుగుతోంది. సో ఓవరాల్గా 95% వరకు కూడా పోలింగ్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆఖరి విడతగా జూన్ 1వ తేదీన కేవలం 57 లోక్సభ స్థానాలకు మాత్రమే ఓటింగ్ అనేది జరగాల్సి ఉంది. సో జూన్ 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. సో ఈసారి భారీ అంచనాలు, ముఖ్యంగా బీజేపీ 400లకు పైగా స్థానాలు విజయం సాధిస్తామని చెప్పి ధీమాతో ఉంది. ఇండియా కూటమి కూడా ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేయగలం అన్న నమ్మకంతో ఈసారి ఆశ్చర్యపరిచే ఫలితాలు వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ కానీ ఇండియా కూటమిలో ఉన్న నేతలు కానీ చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా జైలు కా జవాబ్ ఓట్ సే దో అంటూ, అంటే జైలుకు సమాధానం ఓటు ద్వారా ఇవ్వండి అని చెప్పి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేయడం జరిగింది. అలాగే బీజేపీ కూడా 7 స్థానాలు 2014లోను అలాగే 19లోను ఈ రెండు టర్మ్స్లో కూడా ఇటు 7 స్థానాలు ఇక్కడ గెలుచుకున్న పరిస్థితి. కానీ ఈసారి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి సో ఖచ్చితంగా ఉత్కంఠ కలిగిస్తున్న పరిస్థితి. कैसा लगा सर, आप वोट डाल के आया था, कैसे? बहुत अच्छा लगा। लोकतंत्र के विकास के लिए जरूरी है और इसी के लिए मैं अपना परिचय देने आया था और विकास के मुद्दों पे मैंने वोट किया। इस टाइम आपका कितनी बार वोट डाला था? मैं सेकंड टाइम है मेरा। हाँ जी। कैसा है यहाँ अभी हीट वेव है दिल्ली में, कैसा व्यवस्था किया था इलेक्शन? हाँ बहुत अच्छा है, स्मूथली सब कुछ चल रहा है। सो बहुत अच्छा है, थैंक यू। सर कैसा चल रहा है सर वोटिंग? आप वोट डाला था, कैसा लग रहा इस बार? वोटिंग तो हर बार अच्छा होता है। वोटिंग तो पर्व है, हर बार देते 20 साल 25 साल से तो लगातार यहीं दे रहे हैं। विकास के नाम पर वोट दिए हैं। भारत का सीना चौड़ा हो गया, पूरे दुनिया में भारत का डंका बज रहा है, इसलिए वोट दिए हैं और आगे भी देते रहेंगे। कैसा है अभी देश में स्थिति, कैसा है, किसके ऊपर आप वोट डाला था? इससे अच्छा माहौल कभी हुआ नहीं था और आगे होगा भी नहीं। बस इसी आधार पर वोट किए हैं। ఇది ముఖ్యంగా అభివృద్ధికి ఓటేసామని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్నారు. సో యువ ఓటర్లు కూడా ఇక్కడ ఫస్ట్ టైం ఓటర్స్ కానీ సెకండ్ టైం ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మ్యాక్సిమం అందరూ కూడా అభివృద్ధికి ఓటు వేసామంటున్నారు. ఈరోజు ఉదయం నా ఓటు కూడా ఢిల్లీలోనే ఉంది, ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. సో ఉదయం పూటే, ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది అని చెప్పి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాల వద్ద ముఖ్యంగా ఫ్యాన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, కూలర్ వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూలర్స్ని, ఫ్యాన్స్ని, అలాగే ఇటు కుండల్లో మంచినీటిని ఏర్పాటు చేయడం, అలాగే ఈసారి పారామెడికల్ సిబ్బందిని సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. పారామెడికల్ సిబ్బందితో ముఖ్యంగా ఎవరికైనా కనుక అసౌకర్యం కలిగితే కనుక ఓటర్లకి సో వారికి ఓఆర్ఎస్ ఇప్పించడం కానీ లేక వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అందజేయడం కానీ వీటన్నిటి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. ఢిల్లీ వ్యాప్తంగా 1,52,00,000 మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 80 లక్షల మంది పురుష ఓటర్లు, 70 లక్షల మంది వరకు కూడా మహిళా ఓటర్లు ఉన్నారు. సో మహిళల కోసం పింక్ బూత్స్ను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్స్ ద్వారా అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్స్ జరుగుతున్న తీరుని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అధికారులు పరిశీలిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే స్మూత్గా ఎలక్షన్స్ అనేవి ఢిల్లీ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. 2800 క్రిటికల్ పోలీస్ స్టేషన్ని కూడా గుర్తించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా ఇప్పటివరకు అయితే నమోదు కాలేదు. అలాగే ఈసారి గతసారి 60.5% పోలింగ్ నమోదైంది. అర్బన్ ఏరియాస్లో హైదరాబాద్లో చూసాం, మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా తక్కువ పోలింగ్ నమోదవుతుంది. కానీ ఈసారి ఢిల్లీలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేందుకు ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు ఓటు వేసి వచ్చిన వారికి డైనింగ్లో ముఖ్యంగా ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. అలాగే ఇటు ర్యాపిడో లాంటి సంస్థలు ఫ్రీ సర్వీస్, ఫ్రీ రైడ్స్ని ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటు వేసేందుకు వెళ్ళడానికి ఓటింగ్ కేంద్రాలకి ఫ్రీ రైడ్స్ని ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అనేక ఏర్పాట్లు అయితే ఇటు ఎన్నికల సంఘం చేయడం జరిగింది. స్వచ్ఛంగా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వీకెండ్లో రావడం, సో అందరూ బయటకు వెళ్ళిపోకుండా సో ఇక్కడ సెలవు దినం ప్రకటించడం జరిగింది. కాబట్టి సో ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలను కూడా ఎన్నికల సంఘం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం స్మూత్గా ఈ ఓటింగ్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు మనకంతున్న సమాచారం ప్రకారం ఉదయం 9 గంటల వరకు కూడా సుమారు 10% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. రైట్ గోపి.